అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం ఆ రోజు ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. అంటే ఆరోగ్యపరంగా ఏదైనా సూచిస్తుందా గురువుగారు ఇది తీసుకోవడం? అమ్మ మనకి ఆరోగ్యము అనేటటువంటిది చాలా ప్రధానం. ఒకటి ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి కాలంలో. ఈ కాలంలో వచ్చేటటువంటి మార్పుల్లో మామిడి కాయ ఒగరుగా ఉంటుంది. ఆ ఒగరు మామిడికాయ తింటే వేడి రాదమ్మ ఒంటికి, చలవ చేస్తుంది. తర్వాత ఈ నింబ కుసుమం కానీ అదేవిధంగా నింబ పత్రం కానీ ఈ రెండు డిజిన్ఫెక్టెంట్స్ కింద శరీరంలో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ని ముందే నియంత్రిస్తాయి. కాబట్టి సైంటిఫిక్గా మనకి దాని యొక్క ఫలం ఎంత గొప్పదో ఇప్పుడు చెప్తున్నారు, ఋషులు ఏనాడో చెప్పారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి బెల్లం, దాన్ని డైరెక్ట్గా బెల్లం తీసేసుకుంటే ఇబ్బంది కావచ్చు. ఇలా మెడికేషన్ తోటి తీసుకొని అభ్యాసం చేయాలి. ఇక్కడి నుంచి బెల్లం నీళ్లు తాగు. మనకి శ్రీరామనవమికి కూడా మళ్ళీ బెల్లం పానకం తీసుకుంటాం. మిరియం పొడి వేసుకొని శరీరాన్ని చల్లగా ఉంచుకొని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి అనే దానికి బెల్లము అనేటటువంటిది కడుపు లోపల ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా అది తీసేస్తుంది. అదేవిధంగా లవణం, ఇప్పుడు సాల్ట్స్ చాలా చెమటల రూపంలో వెళ్ళిపోతుంది. బాగా చెమటలు వస్తాయి. చెమటలు వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఒంట్లో ఉండేటువంటి సాల్ట్స్ అన్నీ మనం కోల్పోతాం. అప్పుడు ఈ సాల్ట్ అనేటటువంటిది మనం ఏదైతే ఇందులో కలుపుతున్నామో అది నిల్చోబెడుతుంది. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోమ్మా, ఈ డయేరియా వచ్చిన పేషెంట్కి అంత మజ్జిగలో స్వీటు సాల్ట్ రెండిటిని కల్పిస్తారు. ఇక్కడ కూడా అదే, ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రోజున స్వీటు సాల్ట్తో పాటు మిగతా షడ్రుచులు కలుస్తాయి. ఈ కలిసినప్పుడు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా అన్ని రకాల ద్రవ్యాలని తీసుకొని వచ్చి అన్ని రుచుల్ని సమ్మేళనం చేసి ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. కారము శరీరాన్ని గట్టిగా ఉంచుతుంది, తీపి కొంచెం మెతక చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలన్నిటినీ ముందే గుర్తించి ఆ తర్వాత పులుపు, ఎసిడిటీ అని అనుకుంటారు కానీ మోషన్ కావాలి సక్రమంగా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే దాన్ని బాగు చేయాలి అంటే ఇవాళ రోజున వీటన్నిటితోటి కలిపిన పులుపు తీసుకుంటే అనారోగ్యం నుంచి మనం దూరం అవుతాం. ఇది చాలా ఆరోగ్యదాయకమైంది, ఆరోగ్యప్రదమైంది. కాబట్టే ఈ కాలంలో వస్తున్నటువంటి మార్పుని ఉత్తరాయణం మనం గుర్తిస్తాం. ఉత్తరాయణం నుంచి కూడా ఇంకా మార్తాండు ఇంకా ఉద్రిక్తంగా రాబోతున్నాడు. అందుకని దానికి తగ్గ జాగ్రత్తలు, కాస్త పెసరపప్పు తీసుకోవడం, నానబెట్టి ఆ నానబెట్టిన పెసరపప్పు కనుక తింటే చలవ. అందుకని బెల్లము, పెసరపప్పు, షడ్రుచులు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా బలాన్ని, ఫలాన్ని, గుణాన్ని ఇస్తాయి. ఓకే గురువుగారు.